Sir, I'll come back to you. Uppa Lakshman garu, good afternoon. Lakshman garu unnara? Uppa Lakshman garu. చెప్పండి. యా ఉప లక్ష్మణ్ గారు, మహారాష్ట్ర రాజకీయాల్లో నాలుగు ముక్కల ఆటల మధ్యలో ఈసారి మహాయుతి కూటమి గెలిచినటువంటి పరిస్థితిని మనం స్పష్టంగా చూస్తున్నాం. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే రాజకీయ చాణక్యంగా ఉన్నటువంటి శరద్ పవార్ రాను రాను పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోందా? సో ఎన్సీపీ ఎవరిది, శివసేన ఎవరిది అన్నటువంటి ఓ ప్రశ్నల్లో సమాధానం ఈరోజు మహారాష్ట్ర ప్రజలు ఇవ్వడం జరిగింది. సో ఎక్కడా కూడా తగ్గనటువంటి ఒక అపర రాజకీయ చాణక్యుడు శరద్ పవార్ ఎందుకు ఇట్లాంటి పరిస్థితికి వచ్చింది? ఇక్కడ ఏం జరిగింది? భారతీయ జనతా పార్టీ అవలంబించినటువంటి వ్యూహం ఏంటి? వచ్చినటువంటి వ్యతిరేకత ఏంటి? పార్టీలను చీల్చారు అన్నటువంటి అపవాదు కూడా భారతీయ జనతా పార్టీ పైన పడింది. సో నెక్స్ట్ శరద్ పవార్ స్టెప్ ఎట్లా ఉండబోతోంది? ఈ రిజల్ట్ని ఎట్లా చూడొచ్చు? ఒకటి, శరద్ పవార్ యొక్క ఇమేజ్ రాను రాను తగ్గిపోతున్నమాట వాస్తవం. అనేక కారణాలు ఉన్నాయి. రెండవది, షిండే వర్గాన్ని చీలికను అది చాలా విమర్శలకు దారితీసినప్పటికీ కూడా, బీజేపీ మీద నిందలు వేసినప్పటికీ కూడా అసలు ఏంటి జరిగింది? శివసేన, ఠాక్రే, బీజేపీ అలయన్స్ తో పోటీ చేసి విజయం సాధించారా లేదా? గత ఎన్నికల్లో ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది వాళ్ళకు. అలాంటి పరిస్థితుల్లో అత్యాశకు పోయి శివసేన అధినేత ఠాక్రే సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఏనాడు కాంగ్రెస్ తో కలవనటువంటి పార్టీ కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందా లేదా? సో దానికంటే సొంతంగా పోయి ఉంటే కొంత చరిష్మా దక్కి ఉండేదా? మొట్టమొదటి అధికారాన్ని గురించి చెప్తున్నారండి లక్ష్మణ్ గారు. ప్రజలు దాన్ని అంగీకరిస్తారా? ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఈ యొక్క శివసేనను మతత్వ పార్టీ అని విమర్శించిందో బీజేపీని అంటుంది, శివసేన కూడా విమర్శించింది. అదే ఎన్నికల ముందు రెండు మతతత్వ పార్టీలు ఒకటయ్యాయి. అలాంటిది మతత్వ పార్టీతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటము, తన తండ్రి గారి యొక్క ఆశయాలకు కూడా విరుద్ధంగా కూడా కాంగ్రెస్ తో ఈయన చేతులు కలపటాన్ని మహారాష్ట్ర ప్రజలు అంగీకరించలేదని ఈ ఎన్నికలు పోయింది. ఎందుకు? షిండే వర్గము, ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ దాదాపు గెలిచారు, ఎవరు ఓడిపోలేదు. మరి ఎందుకు షిండే వర్గాన్ని తప్పైతే ప్రజలు సమాధానం చెప్పిండే వాళ్ళు కదా. ఈరోజు చిత్తుగా ఓడించాల్సింది కదా షిండేను. చీల్చాడు శివసేన అంటే చీల్చాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ అవసరం ఎందుకు వచ్చింది? బీజేపీతో పొత్తు పెట్టుకొని గెలిచి నువ్వు బీజేపీని కాదని పొత్తు లేని కాంగ్రెస్ తో వెళ్ళి నిన్ను తీవ్రంగా విమర్శించినటువంటి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని నువ్వు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే షిండే వర్గం చీలింది. ఓకే, ఈ యొక్క రాజకీయ పార్టీలు చీలిపోతాయా, చీలుస్తున్నారా అంటే అది ఫిరాయింపుల చట్టంలో లోపాలు ఉన్నాయి, ఎవరు కాగలరు. దాన్ని ఆసరాగా చేసుకొని ఇవాళ రాజకీయాలు నడుస్తున్నాయి. ఆ ఫిరాయింపుల చట్టాన్ని పగడబందీగా కూడా బీజేపీ ప్రభుత్వం, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న చేయటం లేదు. వాళ్ళైనా వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి చేయరు వాళ్ళు. ఇక్కడ ఇంత జరిగినా ఇవాళ ప్రజలు మరి బీజేపీకి 100 సీట్లు దాటిపో 100 సీట్లు దాటి ఎలా రాగలుగుతున్నాయి అంటే ఇవాళ షిండే గాని బీజేపీ గాని ప్రభుత్వ పాలనలో అవినీతి లేకుండా పరిపాలన చేయటం, దౌర్జన్యాలని వ్యతిరేకించటం, ప్రత్యేకించి బాంబేలో మాఫియా గ్యాంగ్లను కంట్రోల్ చేయటం. సరే, ఎన్నికల ముందు మామూలుగా హామీలు ఇస్తారు, మహిళల విషయంలో కానీ అనేక హామీలు ఇచ్చారు. హామీలు కూడా కొందరు అట్రాక్ట్ అయి ఉంటారు, కాదని అంటం లేదు. అలాగే రైతు ఉద్యమం ఏది తీవ్రంగా వచ్చినప్పటికీ కూడా ప్రజల్లో అంటే రైతుల్లో ప్రత్యేకించి ఆ కుటుంబాల వ్యతిరేకత వస్తుందని భావించి వాళ్ళతో సర్దుబాటు ధోరణికి వెళ్ళి కొన్ని రైతులకు ఏం చేయాలో కొన్ని చేశారు. కాబట్టి మొత్తం మీద ఇవాళ విజయాన్ని సాధించారని చెప్పుకోవచ్చు. ఇక్కడ జరగబోయే కాలం ఏంటి? అప్పుడే వస్తున్నాయి ఈ వార్తల్లో. ఏంటి? షిండే వర్గం, షిండేనే మళ్ళీ సీఎం కావాలా? ఆయనే అంటున్నారు సీట్లు ఎక్కువ తక్కువ కాదు,
ముఖ్యమంత్రి పదవికి అర్హత అంటున్నాడు ఆయన. అలాగే బీజేపీ వాళ్ళు లేదు ఫడ్నవీస్ గారే సీఎం అవుతారంట అని చెప్తున్నారు. ఇది కాకుండా మళ్ళీ శరద్ పవార్ వర్గం ఏదైతే చీలి ఇప్పుడు ఈ కూటమిలో ఉందో అజిత్ పవార్ వాళ్ళ శ్రీమతి గారు అజిత్ పవార్ సీఎం గారు కోరుకుంటున్నారు అని ఏవో వార్తలు వస్తాయి. ఏది ఏమొచ్చినా కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎక్కువ శాతం ఓట్లు ఎక్కువ శాతం సీట్లు వచ్చిన వాళ్ళు అధికారంలోకి రావడం అనేది సహజంగా జరగాలి. బీజేపీ గత ఎన్నికల్లో సీట్లు ఎక్కువ వచ్చినా కూడా ఆలోచన చేసింది ఏం చేయాలి అని. కానీ శివసేన అధినేత ఠాక్రే ఆ రోజు తాను ముఖ్యమంత్రి అవుతానంటే అది వేరే అంశం, కానీ కుమారుని ముఖ్యమంత్రి చేయాలనే పట్టడం వలన దాన్ని ఏమాత్రం అనుభవం లేనటువంటి వ్యక్తి వస్తే గనక పరిపాలన సజావుగా సాగదని ఆ రోజు బీజేపీ వ్యతిరేకించారు. ఎక్కువ సీట్లు ఇవ్వడం వలన బీజేపీ పవర్లోకి రావడం, సరే మెజారిటీ లేక మళ్ళీ పదవి కోల్పోవడం ఇవన్నీ జరిగిపోయాయి. మరి ఇవాళ ఏంటి పరిస్థితి? మళ్ళీ వాళ్ళ మధ్య ఏమైనా తగాదాలు వస్తాయి అంటే ఖచ్చితంగా అధిష్టానం అంటే బీజేపీ అధిష్టానం అందరిని కూర్చోబెట్టి ఒక ఫార్ములా ఫిక్స్ చేసి సాఫీగా ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నాలు చేయవచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలు మ్యాండేటరీ ఇచ్చినప్పుడు అది శిరసా వహించాలి, ప్రభుత్వాన్ని నడపాలి. కానీ మళ్ళా ప్రభుత్వం చీలిపోయే విధంగా మళ్ళీ పొత్తుల యొక్క అంటే ఎన్నికల ముందు పొత్తులు, ఎన్నికల తర్వాత పొత్తులు మారే విధంగా అలాంటి ప్రయత్నాలు చేస్తే గనక బీజేపీ మీద కూడా తీవ్ర విమర్శలు వస్తాయి. ఎలా సర్దుబాటు చేసుకుంటారు అనేది మనం చూడాలి. వెల్కమ్ బ్యాక్ టు యూ. మొత్తానికి పోటాపోటీ మధ్యలో జార్ఖండ్ ఎన్నికలు నడుస్తున్నాయి. జార్ఖండ్లో ప్రస్తుతానికి 51 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కూటమి లీడ్లో ఉంటే గనక మరోవైపు 29 స్థానాలకు భారతీయ జనతా పార్టీ ఉంది. ఇంకోవైపు మీదే మాదే అన్నట్టుగా మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు చెబుతోంది, స్పష్టంగా కనిపిస్తోంది. రెండు రాష్ట్రాల్లోనూ ఎవరిది అధికారం మారలేదు. బట్ ఇంటర్నల్గా పార్టీల మధ్య వ్యవహారం ఎట్లా ఉంటుంది అన్న రాజకీయం మాత్రం మహారాష్ట్రలో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు ఎక్కడ మార్పు కోరుకోలేదన్నది మాత్రం ఈ ప్రజా తీర్పుతో అర్థమవుతోంది. మహారాష్ట్రలో మహాయుతికే ప్రజలు పట్టం కట్టారు. జార్ఖండ్లోని జేఎంఎం సారథ్యంలోని కూటమికే జై కొట్టారు ప్రజలంతా కూడా. ఇక కొత్తగా చెప్పుకునేదంతా కూడా ఆయా పార్టీలకు వచ్చినటువంటి సీట్ల గురించే ఇప్పుడు చర్చ. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి ఈ స్థాయిలో గెలుస్తుందని నిజానికి ఎవరి ఊహకు అందలేదనుకోవాలి. ఎగ్జిట్ పోల్స్ సైతం ఎన్డీఏ గెలుస్తుందని చెప్పినా కానీ ఇంత భారీ మెజార్టీ వస్తుంది, పలానా స్థానాల్లో పలానా వాళ్ళు గెలుస్తారు అన్నది మాత్రం చెప్పలేకపోయారు. కానీ వాస్తవ ఫలితాలు అన్నీ కూడా ఈ సర్వేలను తలదన్నేలా ఉన్నాయి. ఎన్డీఏ సీట్ల సంఖ్య 200 దాటడమే కాదు, తమకు ఎదురు లేదు అన్నట్టుగా విజయాలు సాధిస్తోంది. ఇక ఈ ఫలితాలు చూసిన మహారాష్ట్రలోని ప్రతిపక్ష పార్టీలకు వాస్తవానికి నోటి మాట రావట్లేదని చెప్పాలి. చెప్పుకోవడానికి నిజానికి కూడా ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ గతంతో పోలిస్తే తగ్గుతూ వస్తుంది తప్ప ఒక అడుగు కూడా పెరగలేదు. సో తెలంగాణ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఊహించినంత ప్రజాభిమానం ఎక్కడ రావట్లేదు. ఓటమిని అంగీకరించి మౌనం వహించాల్సినటువంటి పరిస్థితుల్లోకి వచ్చాయి. ఇక మరోవైపు అటు ఎన్డీఏ కూటమి శిబిరాలలో సందడి మాత్రం కనిపిస్తోంది. అధికారం నిలుపుకున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ కూర్పు దిశగా అడుగులు వేస్తోంది. ఈ నెల 26నే కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుంది అన్నది ప్రధానంగా కనిపిస్తోంది. అయితే ఆ సీఎం అభ్యర్థి ఎవరు అన్నదే ఇప్పుడు వినిపిస్తున్నటువంటి $1 మిలియన్ క్వశ్చన్. ఏక్నాథ్ షిండే ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. 3 పార్టీలు కూర్చొని నిర్ణయం తీసుకుంటామంటూ కూడా చెప్పారు. అయితే శివసేన బీజేపీ శిబిరాల నుంచి అప్పుడే ఎవరు సీఎం అనే దానిపైన ఒత్తిళ్లు కూడా పెరుగుతున్నాయి. మహారాష్ట్ర రిజల్ట్ వస్తున్నటువంటి ఈ తరుణంలోనే ఏక్నాథ్ షిండే అటు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్లకు ఫోన్ చేసి బీజేపీ అగ్రనాయకత్వం మొత్తం కూడా శుభాకాంక్షలు చెప్తున్నారు. అటు అమిత్ షా కూడా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఈ నెల 25న బీజేపీ శాసనసభాపక్ష సమావేశం కూడా జరగబోతోంది. అదే రోజున బీజేపీ ఎల్పీ నేతను ఎన్నుకోబోతున్నారు. ఇది మహారాష్ట్రకు సంబంధించినటువంటి అంశం.